కళ్యాణ్ కు తెలంగాణకు రావాల్సిన అవసరం ఏముందని ప్రొఫెసర్ కోదండరాం ప్రశ్నించారు. ప్రత్యేక సందర్భాల్లో వచ్చి సంగతి చూస్తామనడం ఎంతవరకు సమంజసమన్నారు. రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టవద్దు అంటున్న ప్రొఫెసర్ కోదండరాంతో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్. తెలంగాణలోనే ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ కోదండరాం ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలైంది. ఈ 12 సంవత్సరాల తెలంగాణ గురించి కోదండరాం ఏం చెప్తారు? 12 సంవత్సరాలు గడిచిన కాలంలో తప్పనిసరిగా తెలంగాణకు తన వ్యవహారాలను తాను నిర్వహించుకునే అధికారం దక్కింది. సార్, రాష్ట్ర ఏర్పాటు సమయంలో ప్రాంతాలుగా విడిపోదాం, మనుషులుగా కలిసి ఉందామని అనుకున్నాం. కానీ ఇప్పుడు ప్రజల మధ్యలో, మనుషుల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొంతమంది రాజకీయ నాయకులు కావాలని ప్రొవోక్ చేస్తున్నారు. ఒక విచిత్రమైన సందర్భం ఏర్పడింది. ఇటు పవన్ కళ్యాణ్ అంశం కానీ, పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి మీటింగ్ పెడతా అని చెప్పడం, దానికి తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోవడం, ఇది అంతా ఎపిసోడ్ పై ఏం చెప్తారు సార్? ఏం అవసరం వచ్చింది ఇవన్నీ? ఇంత దాకా దాన్ని ఎందుకు తీసుకురావాలి? ఒక రాజకీయ వ్యాఖ్యాతగా, రాజకీయ విశ్లేషకునిగా నాగేశ్వర్ గారు తనకున్న స్వేచ్ఛను ఉపయోగించుకున్నారు. ఒక ఆంధ్ర ప్రాంతంలోని రాజకీయ పరిణామాల మీద వ్యాఖ్యానించారు. ఆయనకున్న సమాచారం ఆధారంగా ఆయన వ్యాఖ్యానం చేసినప్పుడు నచ్చకపోతే విమర్శ చేయవచ్చు, అంతే తప్ప ఆయన మీద దాడికి దిగి కేసులు పెట్టి ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ దాఖలు చేసి ఆయన సంగతి చూస్తామని హెచ్చరికలు జారీ చేసి ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఒక రాజకీయ పార్టీ ఎక్కడైనా మీటింగ్ పెట్టుకునే హక్కు రాజ్యాంగమే ఇచ్చింది. పవన్ కళ్యాణ్కు ఇక్కడ మీటింగ్ పెట్టుకునే హక్కును తెలంగాణ ప్రభుత్వం కాలరాయడాన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా, ఎట్లా చూస్తారు? ఆ స్వేచ్ఛ నాగేశ్వర్కు ఉందా లేదా అని మేము అడుగుతున్నాం. ఆ స్వేచ్ఛ నాగేశ్వర్ కూడా ఉందంటే ఇన్ని కేసులు మీరు ఎందుకు పెట్టినరో సమాధానం చెప్పండి. నాగేశ్వర్ మీద ఇంత దాడి చేయవలసిన అవసరం ఏమొచ్చింది మీకు? పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చిపోయినప్పుడు మాట్లాడినప్పుడు ఎవరన్నా అభ్యంతరం చెప్పిండ్రా? అనేక పర్యాయాలు తిరిగిపోయినారు. మేము పోతే ఆంధ్ర ప్రాంతంలో అక్కడి ప్రజలు ఏమన్నా అభ్యంతరం చెప్పిండ్రా? విషయం అది కాదు. అంటే ఎఫెక్ట్ అంతా ఇక్కడ ఉన్నటువంటి సెటిలర్స్ పైన ఏమైనా పడే అవకాశం ఉంటుందా, లేదంటే అంతా విస్తృతపరిచి ఘర్షణ రూపం ఇవ్వవలసిన అవసరం లేదు. నేననేది ఏంటంటే తెలంగాణ ఉద్యమం ఇంత తీవ్రమైన రూపంలో సాగిన ఉద్యమం కూడా ఆంధ్ర ప్రజలతో సఖ్యతనే కోరుకున్నారు. ఎప్పుడు కూడా ఘర్షణ తలెత్తకూడదనే వాంఛించింది. నువ్వు రావచ్చు, పోవచ్చు, రాయబారం నాటకం ఆడొచ్చు, మేము వన్స్ మోర్ కొట్టొచ్చు అని గోరేటం కన్నా పాట కూడా రాసిండు. సమస్యను పరిష్కరించుకునేటప్పుడు బాధ్యతగా అవతల నాయకత్వం కూడా ఆ చరిత్రను గుర్తెరిగి బాధ్యతగా వ్యవహరిస్తే బాగుంటుంది. సార్, రెండు రాష్ట్రాల రాజకీయ పార్టీలకు కానీ, రాజకీయ నాయకులకు కానీ ఒక ఉద్యమకారునిగా మీరేం చెప్తారు సార్? నేను ఇవాళ మళ్ళీ మీరు స్థూలంగా చేసి చెప్తే ప్రయోజనం లేదు. ఈ సందర్భంగా మేము పెట్టుకొని చెప్పేది ఏంటంటే, దాడి చేయటము, ఒక అభిప్రాయాలను, భావ ప్రకటనను అణచడానికి పూనుకోవటం మంచిది కాదు. మీరు అక్కడ అణిచేస్తారు, కేసు పెడతారు, ఈడొచ్చి నాకు భావ ప్రకటన స్వేచ్ఛ కావాలంటే అది కరెక్ట్ కాదు. మీరు ఒక విలువను గౌరవించే ప్రయత్నం చేయండి. గౌరవించగలిగితే తప్పనిసరిగా అది ప్రయోజనకరంగా ఉంటుంది. దాని మీద చర్చ జరుగుతుంది. మేము కూడా వచ్చి హైదరాబాద్లో వివరణ ఇస్తాము అని అంటే ఎవరు అభ్యంతరం చెప్పకపోవు. కానీ కేసులు పెట్టి దాడికి దిగుదామని హెచ్చరికలు చేసిన తర్వాత ఇవాళ వచ్చి మాట్లాడదామంటే సహజంగానే అది ఒక వ్యతిరేకతకు దారితీస్తుంది. ఇది మొత్తానికైతే 12 సంవత్సరాల తెలంగాణ సాధించుకున్నప్పటికీ ఇంకా ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు. ఇక ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు రెండు రాష్ట్రాల మధ్యలో వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడకూడదు, ప్రజల మధ్యలో సఖ్యత పెంపొందించే విధంగా మాట్లాడాలి అని ప్రొఫెసర్ కోదండరాం చెప్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ రాజుతో సిద్ధార్థ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. థ్యాంక్ యూ సిద్ధార్థ. ఇక తెలంగాణ ప్రజలకు పవన్ క్షమాపణ చెప్పాలని, తెలంగాణ ప్రజలను కించపరిస్తే చూస్తూ ఊరుకోబోమని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ హెచ్చరించారు. మంచి నటుడు, మంచి ఆర్టిస్టు, ఎన్నో సినిమాల్లో హీరోగా నటించినాడు. వారిని హీరోగా మంచి నటుడుగా గౌరవిస్తాం. రాజకీయాలకు వచ్చినప్పుడు వారు ఇలా ఆంధ్ర ప్రాంతంలో పుట్టినట్టు నాయకుడు, ఆంధ్ర మూలాల నాయకుడు, ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు, కానీ విశ్వసనీయత అనేది చాలా ముఖ్యం. ఆంధ్ర ప్రాంత నాయకుడు వచ్చి తెలంగాణలో పార్టీ పెడితే తెలంగాణకు న్యాయం జరుగుతుందని ఎలా విశ్వసిస్తారు? ఎవరో ఉండి వారికి అడ్రస్ లేక ఇక్కడ ఈ అడ్రస్తో, ఈ బినామీ అడ్రస్తో రావాలనుకుంటే ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేరు. తెలంగాణలో పుష్కలమైన నాయకత్వం ఉంది.
ఇలా యువ నాయకుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం. ఇలా ఇతర రాష్ట్రాలు, బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా తెలంగాణ వైపు చూస్తూ ఉన్నాయి. ఇంత గొప్ప సంక్షేమం ఇక్కడ జరుగుతూ ఉంది. సన్న బియ్యం కావచ్చు, ఉచితంగా మహిళలకి బస్ సౌకర్యం కావచ్చు, ఇందిరా మిల్లు కావచ్చు, రకరకాల వెల్ఫేర్ స్కీమ్స్ ఇక్కడ ప్రజలకు అందుతూ ఉన్నాయి. వేరే రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తూ ఉన్నాయి. సో ఇక్కడ సమర్థవంతమైన కాంగ్రెస్ నాయకత్వం ఉంది. ఎవరెన్ని పార్టీలు పెట్టినా ప్రజలు ఎవరిని విశ్వసించరు. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న సంక్షేమం, కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న అభివృద్ధి. వచ్చే ఎన్నికల్లో మాకు కనీసం 100 సీట్లు రేవంత్ రెడ్డి గారు మేమందరం కలిసి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు తీసుకొచ్చి మరొకసారి ప్రభుత్వంలోకి వచ్చి ప్రజల ఆకాంక్షలు, ఆశలకు అనుగుణంగా పనిచేస్తాం. కొట్లాడి సాధించు